హలో సార్, మీ గల్లీ దగ్గర ఉన్నా సార్, నాకు తెలిసి ఆరోగ్య మెడికల్ అని ఉంది, ఆరోగ్య ఫార్మసీ. ఓకే సార్. సార్ అది టెంపరీ నంబర్ చూపిస్తుంది మీకు. నేను అప్డేట్ కోసం రిక్వెస్ట్ పెట్టినా వీళ్ళకి. 4219. ఎక్కడ సార్? స్టేషనే కదా సార్? ఓకేనా సార్? కంఫర్టబుల్? ఇంత మార్నింగ్ ఏ ట్రైన్ సార్? అది ఇంటర్సిటీ వరంగల్. వరంగల్ వెళ్తారా? వరంగల్ అది సిటీ ఎట్లుంటుంది సార్? మంచిగా ఉంటుందా? నేను ఒక 2 weeks బ్యాకే వెళ్ళినా అనమాట వరంగల్కి, మాతా టెంపుల్కి వెళ్ళిన. వరద రానప్పుడు వెళ్ళారు, వర్షం వెళ్ళారు. నీళ్ళైతే ఘోరంగా ఉన్నాయి అనుకుంటాడు. ఘోరం. మీరు ప్రాపర్ వరంగలా సార్? అచ్చా, ఇక్కడ విజిట్ అంటే రిలేటివ్స్ని విజిట్ చేసి. ఇక అన్ని సిటీలు ఒకటే లెక్క ఉంటాయి సార్, ఏముంటుంది? అదే ట్రాఫిక్, అదే పొల్యూషన్. నాకు మనుషుల్ని కలవడం ఇష్టం సార్. డబ్బులు ఇవ్వనుకోద్దు, అందరికీ డబ్బులు కావాలి. కొన్ని పాకెట్ మనీ పైసలన్నా వస్తే ఇంట్లో జర హెల్ప్ అవుతుంది. హార్డ్ వర్క్ చేయకపోతే ఎట్లా నడుస్తుంది? మనం అందరం హార్డ్ వర్కే చేస్తున్నాం, కాకపోతే చెప్పుకోవట్లేము. ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి మీకు అర్థం తెలిసింది. అదైతే ఉన్నది. ఏ పనిని చిన్న పెద్ద చూడకుండా పని అంతే. మీరేం చేస్తుంటారు సార్? సొంతం బిజినెస్. జాబులలోనేమో బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు, బిజినెస్ వాళ్ళు ఏమో అరే జాబ్ ఉంటే బాగుంటుంది అంటారు. కానీ దానికి ఉన్న పంచాయతీ దానికి ఉన్నది కదా సార్. ఇక్కడ అట్లీస్ట్ మనం ఏమైనా ఎగ్జాక్ట్లీ ఏమైనా చిన్నగా పెద్దగా చేసినా జాబ్ అట్లీస్ట్ లైక్ మనం పెట్టిన పైసలు లేవాడు. బిజినెస్ లో ఏమైనా కింద మీద అయిందంటే మన పైసలు లాస్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏమంటారంటే ఎందుకురా అంత పంచాయతీ, గమ్మున జాబ్ చేసుకో, పైసలు వస్తాయి. రెండిట్లో ఉంటాయి మేడం, ఏమున్నది. కాకపోతే ఇక్కడ ఎవరికి వినేది ఉండదు, ఒక్కటి అంతే. ఒకళ్ళు కింద బతుకుతలేము కాబట్టి జర చిన్న బిజినెస్ అయినా అనేది అవరా బై. సరే, నేను నాకు ఓనర్ అనుకుంటాను. ఇప్పుడు వరంగల్ వెళ్తే ఎంతసేపు పడుతుంది ట్రైన్కి? ట్రైన్ 1.5. అచ్చా సార్, మనకు వరంగల్లో తిరగడానికి మాతా టెంపుల్ అయిపోయింది, 1000 పిల్లర్ టెంపుల్ అయిపోయింది, ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే వరంగల్ కోట ఉంది, గండికోట డిఫరెంట్ కోట ఉంటుంది అనుకుంటాడు. కిలా వరంగల్ అంటారు. కిలా వరంగల్ మంచిగా ఉంటుందా సార్? లేక కొండలే బాగుంటుంది. సాయంత్రం పూట 5 వరకు పోవాలి. 5కి టికెట్ తీసుకొని ఆ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి, పాతకాలం నాటి పిల్లర్స్. ఓకే, హిస్టారికల్ ప్లేస్. చూసినా, అదైతే బ్యూటిఫుల్ ఉంది. భద్రకాళి చూసేసినాం. మాత అయితే చాలా బ్యూటిఫుల్ అసలు. అంటే నాకు తెలిసి దేవుళ్ళు బ్యూటిఫుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు. కిలవరంగల్ ఏమో మొత్తం చాలా పాజిటివ్ ఉంటాయి. భద్రకాళి టెంపుల్ అయితే చాలా పాజిటివ్ ఉంది. రామప్ప పోలే. రామప్ప అక్కడి నుంచి రామప్పలో ఏముంది సార్? అదే సేమ్ శివ టెంపుల్. అది కూడా 1000 పిల్లర్స్ ఎట్లా, అది కూడా సేమ్ అట్నే ఉంటుంది. ఓకే. ఇదేమో బ్లాక్ రాయి, అదేమో రెడ్ రాయి. బుక్లలో చదివినాం అంతే, చూడాలి. ఈ సమ్మక్క సారక్క పోయినప్పుడు అచ్చా, జాతర అటే ఉంటుందా? అదే ఇక ఆ నుంచి ఒక 30-40 కిలోమీటర్లు అంతే. ఓకే. మేడారం జాతర అంటే ఏ ఫారెస్ట్ లో వస్తుంది సార్? అది మేడారం అంటే ఒక ఫారెస్టా? ములుగు. అచ్చా, ములుగు రీసెంట్ గానే వెళ్ళా సార్. మరి ములుగు డిస్ట్రిక్ట్ తర్వాతనే కదా? ములుగు. అచ్చా, మేబీ అదే ఫారెస్ట్ లో ఉంటుంది. అదే ఫారెస్ట్. కానీ ఏమన్నా ఉందా సార్ ఫారెస్ట్ అసలు? ఈ సంవత్సరం ఉన్నది 2026. సంక్రాంతి టైంలో ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత అంటే ఆ జాతరలో మంచిగా ఉంటుందా సార్? అంటే ఏముంటుంది అసలు? నేను ఎప్పుడు పోలేదు. జాతర 2 years కోసం. ఓకే, ఇదా మేడం? అవును మ్యామ్, నాదే. ఏదో నాకు ఇట్లా మనుషుల్ని కలవడం ఇష్టం అనుకుంటా కొనేసిన అంతే. బట్ నేను రియలైజ్ ఎప్పుడైనా అంటే అచ్చా నేను 10 లక్షలు పెట్టినాను అది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈఎంఐలు ఉన్నాయి కదా కట్టుకోవడానికి. ఇప్పుడు ఒకటి ఏంటంటే లేచే మన అందరికీ కొన్ని చేయాలని ఉంటుంది, బట్ వాటి మధ్యలో మళ్ళీ జిమ్మేదారీ ఉంటుంది కదా. ఉన్నది మ్యామ్, దీంట్లో కూడా ఒక ఫన్ పార్ట్ ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుంది అంటే మంచి వాళ్ళు దొరుకుతుంది. చాలామంది లైక్ ఎట్లా అంటే పోరా పోయి నువ్వేంది అన్నట్టు ఉంటారు. కానీ ఇట్స్ ఓకే. లైక్ ఇప్పుడు దునియా మొత్తం ఇట్లానే నడుస్తుంది. కొంతమంది మంచోళ్ళు, కొంతమంది కాదు. మంచోళ్ళు దొరికినప్పుడు లేచే మంచిగా అనిపిస్తుంది లైఫ్. బట్ దీంతో ఇల్లు నడపడం అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. పాపం ఎంత కష్టపడతారో డ్రైవర్స్ అసలు. చాలా హార్డ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లెచ్చే మొన్న నేను ఒక 4-5 గంటలు కూర్చున్నా అనుకుంటా కార్లో.
కూర్చొని ఇట్లా దిగంగానే నేను కుంటుతున్నా అనమాట. అంతే. అరే ఇదేమైందిరా అనుకుంటున్నా, ఏమైంది ఇది అసలు ఏంది ఇది అనుకుంటున్నాను. ఇది దీంట్లో ఈజీ బిజినెస్ ఏంటంటే లెట్సే మనం తీసుకొని డ్రైవర్స్కి ఇవ్వచ్చు అనమాట. కాకపోతే నాకు బండ్లు అంటే ప్రాణం అనమాట. ఎందుకంటే ఈ కలర్ కూడా యూజువల్గా ఎవరు తీసుకోరేమో, కలర్ తీసుకోరు ఇట్లాంటి. ఇది కొంచెం ప్రీమియం కారు, అది కూడా. ఇది రిస్క్ కూడా మేడం. లెట్సే నిన్ననే ఒకడు స్క్రాచ్ పెట్టేసాను, ఒకరోజు బస్ కూడా స్క్రాచ్ పెట్టేసాను. నేను అన్ని ఏమనలేదు. ఇప్పుడు ఇలా పొద్దున నాకు ఒక తాత ఏమంటుండే, ఇలా ఉంటే ఎలా బా, నువ్వు జర లేతగా ఉంటే అవ్వదు అంటాడు. అరే లేతగా ఉంటే అవ్వదు అంటే నేను ఏం చేయాలి, దిగి కొట్టాలి ఎవరన్నా. బట్ నైస్ టాకింగ్ టు యూ మ్యామ్. ఏదో లెట్సే మా ఇంట్లో వాళ్ళతో కూర్చున్నట్టే ఉన్నాను, అంతే కదా. నాకైతే అసలు అనిపించలేదు నేను బయటలతో ఉన్నాను అంటే, స్ట్రేంజర్సే కదా మనం అల్టిమేట్లీ. బట్ ఒక్క మూమెంట్ కోసం కూడా నాకు అనిపించలేదు, ఏదో మా అన్న వదిన వాళ్ళతో కూర్చున్నట్టే ఉన్నది. మనం మంచిగా మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఏడో డ్రాప్ చేయాలి మ్యామ్? అక్కడ అనుకుంటా మీకు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర. అదే ఇక్కడే ఆపేసాలా పక్కకి? అవునా, సరే. ఏం చేస్తా అంటే ఇక్కడ లేదు, నాకేముండదు, పోలీసు వాళ్ళు వచ్చి సతాయిస్తారు ఇక పో అనుకుంటా. ఇన్నే ఆపేస్తా, మీరు దిగండి ఆరామ్స్. జాగ్రత్తగా దిగండి సార్. ఓపెన్ చేసిన. థ్యాంక్ యూ సార్.